స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్బుద్ధితోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలకే మళ్లీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రికి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన దానికి మళ్లీ ముగ్గురు మంత్రులు చేయడంపై జైపాల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చి తుంగలు తొక్కిందన్నారు. తమ హయాంలో చేసిన వాటికి శంకుస్థాపనలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని జైపాల్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు మంత్రులతో పాటు స్థానిక శాసనసభ్యుడు మిగతా ప్రజాప్రతినిధులు మాడుగుల మండలంలో, వెల్దండ మండలంలో, కల్వకుర్తి మండలంలో పాల్గొనడం జరిగింది. సిగ్గు శరం లేకుండా చేసిన దానికే శంకుస్థాపన చేస్తున్నారు. మేము 2022-23 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో నేను కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించాను. అదేవిధంగా ఆమనగల్లో 10 బెడెడ్ హాస్పిటల్ను 50 బెడెడ్ హాస్పిటల్గా మంజూరు చేయించాను. మా ప్రజాప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు ఎంతో కష్టపడి 20,000 మందితోటి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఆమనగల్లో కూడా అదే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. శరం ఉండాలి జగన్ కొత్తగా చేసే పనులు ఎందుకని చేస్తారు? కొత్తగా వచ్చి అడావుడిగా మంత్రులతో వచ్చి ఎందుకు చేస్తారు? స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో మళ్ళొకసారి ప్రజలను మోసం చేయాలి.